తర్వాత ఇది ఇప్పుడు వచ్చిన మెసేజ్. తర్వాత మధ్యాహ్నం ఇంకో మెసేజ్ వచ్చింది. ఏమిటంటే లంచ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ ఏంటంటే పెళ్ళైన ప్రతి స్త్రీ, పెళ్ళై ఉద్యోగం చేస్తున్న ప్రతి స్త్రీ, ఉద్యోగం చేస్తున్న ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయం. ఏంటి అదంటే, నాకు కావాల్సిన వస్తువులన్నీ నేను కొనుక్కుంటాను. నా భర్తను అడగాల్సిన అవసరం ఏంటి? నా భర్త నాకేది కావాలన్నా సరే, నేను సంపాదించాననుకో, నేనెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇంతకుముందు కాలంలో భార్యకి ఏమి కావాలన్నా సరే భర్త తెచ్చిపెట్టేవాడు. అయితే ఆ భార్య తనని తను అన్‌కండిషనల్‌గా ప్రేమించుకుంటే గనక ఏది కావాలన్నా సరే ఆ భర్త అడగక ముందు తీసుకొచ్చిస్తాడు. భార్య విషయంలో భర్త అయినా సరే, భార్య ఏదైనా చేసి పెట్టాలి తనకు, ఏదన్నా కావాలి, ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ భర్త తనని తాను అన్‌కండిషనల్‌గా ప్రేమించుకుంటే ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి అది లభిస్తది. ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలి అనంటే, ఇతరులు మిమ్మల్ని షరతులు లేకుండా ప్రేమించాలి, షరతులు లేకుండా అంగీకరించాలనంటే, మొదట మిమ్మల్ని మీరు షరతులు లేకుండా ప్రేమించాలి, షరతులు లేకుండా అంగీకరించాలి. ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం, మిమ్మల్ని మీ మీదనే మీరు ఆధారపడుతూ అన్ని పొందడం మాత్రమే ప్రేమ కాదు. మిమ్మల్ని మీరు అన్‌కండిషనల్‌గా ప్రేమించుకున్నప్పుడు మీకోసం మీరు ప్రత్యేకంగా ఏది చేయాల్సిన పని లేదు. అవన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఈ విశ్వంలో ప్రతీదీ మీతో కనెక్ట్ అయి ఉంది. ప్రతీదీ, ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి శక్తి, ప్రతి వ్యక్తి, ప్రతీదీ కనెక్ట్ అయి ఉంది. మీ లోపల అన్‌కండిషనల్ లవ్ ఎప్పుడైతే ఉద్భవిస్తుందో, అప్పుడు అవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ లోపల అది ఉండాలి. అది ఉన్నప్పుడే ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రేమని ఆశించడం అనేది ఉండదసలు. మీరు ఆశించాలన్న ఆలోచనే ఉండదు. పసిపిల్లలకి ప్రేమ కావాలి అని ఆలోచన ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు ఆడుతా ఉంటారు. వాళ్ళు ఎగురుతూ ఉంటారు. వాళ్ళని ముద్దు పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటారా? మనమెళ్లి ముద్దు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి ప్రేమ పొందే వైబ్రేషన్‌లో ఉన్నారు. ప్రేమ పొందే వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అలా ప్రేమ మనకెక్కడి నుంచైనా రావచ్చు. ఏ విధంగా అయినా రావచ్చు. ఎలాగైనా రావచ్చు. మనమే దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మన గురించి మనం ప్రేమగా చూసుకోవాలి.